హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న నల్లేరుతో చేసిన నల్లేరు పచ్చడి అండి. నల్లేరుతో మనం నల్లేరు పచ్చడి కానీ నల్లేరు పొడి కానీ చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనం చేయబోయే రెసిపీ మాత్రం నల్లేరు పచ్చడి అండి. చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అలాగే ఇది మన బోన్ స్ట్రెంత్కి కానీ ఫ్రాక్చర్స్ అలాంటివన్నీ కూడా తొందరగా తగ్గాలన్నా కూడా ఇలాంటి నల్లేరుని ఒకసారైనా తినాలండి. పూర్వకాలంలో మన పెద్దలు ఇవన్నీ తినేవాళ్ళు. అయితే మన తరతరాలు మారుతూ ఉన్న కొద్దీ మన ఆహార అలవాట్లు అన్నీ మారుతూ ఉండటం వల్ల ఇప్పటి తరం వాళ్ళకి నల్లేరు అంటే కొంచెం తెలీదు. అండ్ ఎస్పెషల్లీ నల్లేరు అవైలబిలిటీ కూడా చాలా తగ్గిపోయిందండి. ఏదో పల్లెటూరుల్లోనూ ఏదో కొండల ప్రాంతంలో తప్ప మామూలు ప్రదేశాల్లో దొరకట్లేదు. సో అది కూడా ఒక రీజన్ అండి. బట్ ఆయుర్వేదంలో నల్లేరుకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందండి. ఎస్పెషల్లీ దీనికి మారుపేర్లు చూసినట్లయినా వజ్రవల్లి అంటారండి. వజ్రవల్లి అంటే మన దేహాన్ని, మన ఎముకల్ని వజ్రం అంత దృఢంగా మార్చే శక్తి ఈ నల్లేరుకి ఉందంట. సో అలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న నల్లేరుని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. మొక్కలు పిచ్చున్న నాకు సరిగ్గా ఒక సంవత్సరం క్రితం అలా వాకింగ్ వెళ్తుంటే ఒక చిన్న మొక్క దొరికిందండి. నల్లేరు మొక్క కనిపించింది. ఇంక వెంటనే తీసుకొచ్చేసాను. చూడండి, మా పప్పీ కూడా ఏంటో చూసేస్తున్నాడు కిందకి. సో ఆ నల్లేరుని గోళంలో పెట్టానండి. జస్ట్ మామూలుగానే పెట్టాను, అలా పాక్కుపోయింది. సో ఈ 3 కణుపుల వరకు మనం కట్ చేసుకోవాలండి. ఎక్కువ కట్ చేయకూడదు, ముదరం పనికిరావు. ఓన్లీ 3 కణుపులు అనమాట. అంటే చిగుళ్ళు మాత్రమే తీసుకోండి. అలాగే పువ్వులు, ఆకులు ఉన్నా పర్వాలేదండి, అవి కూడా చాలా మంచిదే. అండ్ దీనిలో కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి. అంటే మన బోన్స్లోకి కాల్షియం వెళ్ళాలంటే మామూలుగా ట్యాబ్లెట్స్ రూపంలో కాకుండా ఇలా మనం నల్లేరుని నెలకి 1-2 సార్లు తిన్నా కూడా మంచి కాల్షియం మనకి వస్తుందన్నమాట. అదే మన బోన్స్ స్ట్రెంగ్తెన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో దీన్ని జాగ్రత్తగా అలా ములక్కాడ చూడండి ఎలా నారలు ఉంటాయో ఆ కాడలు తీసేయాలి, వీలైనంత వరకు తీయాలి. సో ఇది కొంచెం దురద పెడుతుందండి, అందుకే నేను తీయలేదు. సో చక్కగా తీసి మంచిగా శుభ్రం చేసి ఉంచుకోండి. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రొసీజర్ ఏంటో చూద్దాం. సో ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. చూడండి, నల్లేరు, అలాగే ఇంగువ, తెల్ల నువ్వులు ఒక పెద్ద స్పూను, అలాగే ఉప్పు సరిపోయినంత, చింతపండు ఈ మాత్రం చాలు, చింతపండు, అలాగే ఎండుమిర్చి, శనగపప్పు, ధనియాలు, వెల్లుల్లి, అలాగే కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్. అలాగే ఇది ఈ మాత్రం అండి. అంటే నేను చేసే క్వాంటిటీ చూడండి, ఇలా ఈ చేత్తో పట్టుకుంటే ఇన్ని ఇన్ని నల్లేరండి. సో చేత్తో మొత్తం పట్టుకుంటే ఇంత దీని క్వాంటిటీ, అలా చూసుకోండి. ఇప్పుడు వాష్ చేసుకుందాం, నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాం. సో ముందుగా మనం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి, అప్రాక్సిమేట్లీ 3 స్పూన్స్. మళ్ళీ కావాలంటే కొంచెం యాడ్ చేద్దాం. మనం తీసుకున్న ధనియాలు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసుకుందాం. అండ్ ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం, త్వరగా వేగిపోతుంది. అలాగే వెల్లుల్లి కూడా వేసుకుందాం, కొంచెం దంచుకొని వేసుకుందాం. చక్కగా వేయించుకోండి, ఎండుమిర్చి బాగా వేగాలి. అండ్ కొంచెం మినపప్పు వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు నేను శనగపప్పు మాత్రమే వేసాను. అలాగే మనం తీసుకున్న నువ్వులు, ఈ నువ్వులు యాడ్ చేయటం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. కొంతమంది టమాటోస్, ఉల్లిపాయలు కూడా వేస్తారు. కాకపోతే నేను చేసేది మాత్రం మా అమ్మమ్మ చేసిన స్టైల్లో నేను చేస్తున్నాను. మా ఊర్లో ఎలా చేస్తారో అలా చేస్తున్నాను అనమాట. సో కొంచెం బాగా వేగాయి అనగానే ఇప్పుడు మనం షిఫ్ట్ చేసుకుందాం ప్లేట్లోకి. ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ పక్కన పెట్టేసుకుందాం, తీసాను పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని నల్లెన్ని వేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. అలాగే చింతపండు కూడా చక్కగా పడిపోతుంది. ఇది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఫ్రై అవ్వకపోతే కొంచెం దురదలా అనిపిస్తుంది, అందుకే బాగా వేయించాలి కొంచెం.
ఈ నల్లేరు పేరు వినగానే మనకొక తెలుగు సామెత గుర్తొస్తుంది. నల్లేరు మీద నడక అని. ఎందుకీ నల్లేరు మీద నడక అంటే ఏదైనా పనిని ఈజీగా చేయగలడం. ఈజీ టు గో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా ఒక పని అప్పచెప్పారనుకోండి. అవతల వాళ్ళకి చాలా ఈజీ అనుకోండి ఆ పని చేయటం. అప్పుడేమంటారు? అదెంత పని నాకు నల్లేరు మీద నడకతో సమానం అంటారనమాట. అందుకే ఆ సామెతొచ్చిందండి. ఇది కొంచెం వేగగానే కొంచెం ఇంగువ, అలాగే పసుపు వేసేసుకుందాం. కొంచెం ఉప్పు కూడా ముందే వేసుకున్నాం. కావాలంటే ఇక్కడ కూడా ఇంకొంచెం సరిపోదంటే యాడ్ చేసుకోండి. ఇంతకీ నల్లేరు మీద నడక అనే సామెత ఎందుకొచ్చిందంటే, పూర్వకాలం ఎడ్ల బండి మీద ప్రయాణాలు చేసేవాళ్ళు కదండీ! అప్పుడు రోడ్లన్నీ మట్టి రోడ్లుండేవి. సో, ఆ మట్టి రోడ్లో గుంతలుంటే ఆ గుంతల్ని పూడ్చడానికి ఈ నల్లేరు కాడల్ని వేసేవాళ్ళంట. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాం. చల్లార్చుకొని ఫస్ట్ దీన్ని మిక్సీలో వేద్దాం. మిక్సీలో వేసి ఆ తర్వాత మిగతా చేద్దాం. చూడండి ఇలా ఇలా తయారైంది పొడంతా. ఇప్పుడు దీనిలో మనం నల్లేరుని కూడా యాడ్ చేసుకుందాం. సో అలా నల్లేరుని వేయగానే చక్కగా ఆ బళ్ళు వెళ్ళిపోయేవంట. అందుకే ఆ పేరు వచ్చింది. అంటే నల్లేరు మీద నడక అని వచ్చిందనమాట. అలా మాత్రమే మనకు గుర్తుంది. నల్లేరు అంటే ఆ సామెతే గుర్తొస్తుంది కానీ ఈ చెట్టు గుర్తురాదు. దయచేసి మీకు వీలుంటే దీన్ని పెంచండి. ఇంకా మనం దీన్ని మిక్సీ చేసేద్దాం. ఇప్పుడు మిక్సీ చేసి ఇంకా ఉప్పు అది చూసుకుంటే సరిపోతుంది. ఇంకా చూసారా ఎంత బాగుందో. కొంచెం ఇంకా పీస్గా వస్తుంది. బికాస్ మనం వాటి నారలు ఇంకా బాగా తీయలేదు. బాగా తీస్తే ఇలా కూడా రాదు. చాలా బాగా వస్తుంది. చాలా మంచిది. అండ్ టేస్ట్ చూసాను, చాలా చాలా బాగుంది. చూడండి. ఇంకా దీనికి పోపు అది పెడితే పెట్టచ్చు. బట్ నాకైతే ఇష్టం లేదు ఇంకా. బికాస్ మనం ఆల్రెడీ దీనిలో బోల్డ్ అంత ఆయిల్ వేసాం. చూడండి. ఇప్పుడు మనం అన్నం పెట్టుకొని తిందాం. సో ఈ మొక్క పెంచడం చాలా ఈజీ అండి. వీక్లీ వన్స్ వాటర్ వేసినా చాలు. అసలు అంతగా పట్టించుకోకపోయినా పిచ్చి పిచ్చిగా పెరిగిపోతుందండి. అంత మంచిది. అండ్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా ఇలాంటి మొక్కల్ని పెంచాలి. అండ్ మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వీటి మీద అవేర్నెస్ రావాలంటే ఫస్ట్ మనం తెలుసుకొని ఎలాంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి, తీసుకోకూడదు కూడా తెలుసుకోవాలండి. చూసారు కదా ఈ మధ్యనే ఐసీఎంఆర్ రిపోర్ట్ చూస్తే మొత్తం ప్రపంచంలోనే ఆహారం వల్ల ఎక్కువ వ్యాధులు వచ్చే దేశంలో సెకండ్ ప్లేస్ ఇండియా అంట, ఫస్ట్ ప్లేస్ చైనా అంట. చూసుకోండి. సో గైస్ ఫైనల్లీ మన నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అన్నంలో వేసుకొని తినాలి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కొంచెం నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తింటూ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంతో మాత్రమే తినండి, అప్పుడే బాగుంటుంది. ఇది మన నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. సీ యూ. టేక్ కేర్.